రేపు ఆదివారం రోజున మర్చిపోకుండా ఈ ఆకుని కాలిస్తే చాలండి. మీరు కోరుకుంది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడుతుంది. మీ సుడి తిరుగుతుంది. మీ జీవితం మారిపోతుందనమాట. అలానే కాకుండా ఏంటంటే మీరు ఏది కోరుకున్నా కానీ జరగటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఈ ఆకుకు అతీత శక్తి ఉంటుందండి. ఈ ఆకు చాలా శక్తివంతమైన ఆకు అని చెప్పొచ్చు. అదేనండి బిర్యానీ ఆకు. చాలామంది కూడా ఏంటంటే కనుక బిర్యానీ ఆకు అనగానే అసలు దీనితో ఏం జరుగుతుంది, దీనితో ఏది జరగదు, చేసినా కానీ ఫలితాలు రావనుకుంటారు కదా. కానీ ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు అనమాట. మనం ఏంటంటే ఆకే కదా అనుకుంటాం, కానీ ఇది ప్రకృతిలో లభించే అత్యంత శక్తివంతమైన ఆకు. అంటే దీనికి చాలా చాలా శక్తి ఉంటుందండి. ఇది దైవానుగ్రహాన్ని కలిగించుకొని ఉంటుంది. అటు ఏంటంటే కనుక ప్రకృతి అనుగ్రహం కూడా కలిగి ఉంటుందన్నమాట. అందుకే బిర్యానీ ఆకుకు చాలా పవర్ ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి పురాణాల ప్రకారం ఏంటంటే రేపు ఆదివారం మంచి రోజు అనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక బిర్యానీ ఆకుని తీసుకొని ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. అలానే కాకుండా మీరు కుబేరులాగా మారిపోతారని చెప్పొచ్చు. ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనం ఏదైనా పని అనుకున్నా సరే, మనం ఏదైనా కోరుకున్నా సరే జరగదు కదా. మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే మనం అంటే కోరుకున్నది జరగాలనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈజీగా చేసేసుకునే పరిహారం అండి. అయితే బిర్యానీ ఆకు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇందులో అతీత శక్తి దాగుంటుందన్నమాట. ఇది చాలా పవిత్రమైన ఆకుగా కూడా పరిగణిస్తారు. ఈ ఆకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే స్పైసెస్లోనే కాదండి, నార్మల్గా పరిహారాల పరంగా కూడా ఉపయోగపడుతుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే కోరికల్ని తీర్చడానికి, మనలో ఉండే భయాన్ని తొలగించడానికి, మనం ఏంటంటే కనుక ఏదైనా అనుకుంటే అది జరగటానికి కూడా ఈ ఆకు ఉపయోగపడుతుంది. కొంతమందికి ఏంటంటే వెంటనే ఫలితం రావచ్చండి, కొంతమందికి లేటుగా ఫలితం రావచ్చు, కానీ ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుంది. కొంచెం సమయం అనేది పట్టొచ్చు, కొంతమందికి అంటే సమయం అసలు పట్టకపోవచ్చు అనమాట. వెంటనే వితిన్ సెకండ్స్లో కూడా ఈ పరిహారం అనేది పనిచేయొచ్చు. కాబట్టి మీరు ఏం చేయండి అంటే రేపు ఆదివారం పూట చక్కగా గుర్తుపెట్టుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలానే కాకుండా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నాన్ వెజ్ తిని పరిహారం అయితే చేయకండి. కొన్ని పరిహారాలు ఏంటంటే పనిచేయవన్నమాట. అవి పెద్దగా ఫలితాలను ఇవ్వవని చెప్పొచ్చండి. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో ఒంటరిగా ఉన్నాము, చాలా భయం వేస్తుంది, అసలు ఏం చేయాలో అర్థం కాదు కదా. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం చాలా ఇదైతూ ఉంటాం కదండి. అప్పుడు ఏంటంటే ఒక బిర్యానీ ఆకును తీసుకోండి. తీసుకున్న తర్వాత తల చుట్టూ 3 సార్లు తిప్పి దాన్ని ఏంటంటే కనుక సింక్ దగ్గరే కాల్చేయండి. భయం పోతుందన్నమాట. భయం అనేది ఏంటంటే కనుక మన నుంచి దూరం వెళ్ళిపోతుంది. మనం ఏంటంటే కొంచెం డేర్నెస్గా ఉండగలుగుతాం. కావాలంటే మీరు ప్రయత్నించండి ఒకసారి, మీకు తెలిసిపోతుంది కదా, మీకు అర్థమైపోతుంది కదా. కాబట్టి చేసుకోండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మీరు కోరుకుంది, మీరు ఏ కోరిక కోరినా జరగాలి. అలానే కాకుండా మీరేంటంటే కోరుకున్నది ప్రతిదీ కూడా మా సొంతం కావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు బిర్యానీ ఆకుని తీసుకోండి. అయితే ఆకు తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా చినిగి కానీ చిల్లులు కానీ ఉండకూడదండి. నీట్గా నిగనిగలాడుతూ ఉండాలన్నమాట. అలాంటప్పుడే తొందరగా ఫలితం వస్తుంది. ఒకవేళ అది డ్యామేజ్ ఉందనుకోండి, పెద్దగా ఫలితం అయితే రాదనమాట. అందుకే మీరు ఇలా నీట్గా ఉండే ఆకు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత ఆకు మీద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకొని మీ కోరిక కావచ్చు, లేదంటే మీ సమస్య కావచ్చు, ఏదైనా పర్వాలేదు రాయండి. రాసేసిన తర్వాత ఏంటంటే ఇలా కాల్చండి. ఇలా కాల్చడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందండి. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారు. అలానే కాకుండా షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఫలితం అనేది ఉంటుంది. అంత మంచి ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఏ కోరికైనా సరే తీరుతుంది, కానీ సమయం పడుతుందన్నమాట. మనం మనస్ఫూర్తిగా చేసామనుకోండి, తప్పకుండా ఫలితం వస్తుంది. ఏదో చేశామంటే చేశాములే అనుకుంటే మాత్రం ఫలితం అయితే రాదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏదైనా కోరుకుంటే అది బలంగా కోరుకోవాలి. మనకి ఇప్పుడు ఏదైనా సరే కోరుకుంది, ఇది ఖచ్చితంగా తీరాలంటే అది తీరాలి. ఇంకా మొండి పట్టులాగా మనం బలంగా కోరుకోవాలన్నమాట. అలాంటప్పుడే తొందరగా ఫలితం అనేది ఉంటుంది. అలానే కాకుండా ఫలితాన్ని మనం మన కళ్ళతో చూస్తాం. మనం కోరుకుంది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అలానే మనం కోరుకున్నది కూడా మన కాళ్ళ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుందండి. చాలా చాలా శక్తివంతమైన ఆకు. చాలా మంది కూడా దీన్ని ఏంటంటే కనుక పాటిస్తారు, ఫాలో అవుతారు. అలా ఫాలో అయ్యి ఫలితాలను పొందిన వారు కూడా చాలా మంది ఉన్నారనమాట. అంతెందుకండి, మనకు ఎప్పుడైనా సరే అర్జెంటుగా డబ్బు కావాలి, చేతికి అందట్లేదు, అసలు ఎంత ప్రయత్నించగానే చేతికి డబ్బు లభించదు, అప్పులు తీరవు కదా కొన్నిసార్లు. అలాంటప్పుడు ఏంటంటే బిర్యానీ ఆకుని తీసుకొని దాని మీద ఎంత డబ్బు కావాలో రాసి ఆ తర్వాత ఏంటంటే ఆ ఆకుని మీరు అంటే కాల్చేశారనుకోండి, మనం కోరుకున్నంత డబ్బు ఏంటంటే మనకు లభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా కూడా మనం ఏంటంటే కుబేరులం అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి బిర్యానీ ఆకుని ఏంటంటే ఈ విధంగా కాల్చండి. ఈ విధంగా కాల్చడం వల్ల కూడా ఫలితం ఉంటుందండి. కావలసిన డబ్బు వస్తుంది, అలానే కాకుండా మన సమస్య కూడా తీరిపోతుంది. అలా ఆ విధంగా ఏంటంటే తొందరగా ఫలితం వస్తుంది. మనమనే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఏంటంటే కనుక ఈ ఆకు పరిహారం చేస్తారండి. చాలామంది చేశారు. కొంత లక్షల్లో కూడా ఏంటంటే బిర్యానీ ఆకు పరిహారం చేసేసి ఫలితాలను పొందారనమాట. మనం ఫలితాలు రావేమనుకుంటాం, కానీ వాళ్ళందరూ కూడా చేశారు కదా, వాళ్ళందరూ కూడా ఫలితాలు వచ్చాయి కదా, మరి మనకు కూడా వస్తాయి. కాబట్టి మనం ఏంటంటే నమ్మకంతో చేసుకుంటేనే ఫలితం వస్తుందన్నమాట. అలా మనం ఫలితాన్ని చూసే అవకాశం ఉంటుంది. అందుకే పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా నమ్మకంతో చేసేసుకోండి, ఫలితం
వస్తుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒకసారి చేసాము మేము అంటే రెండోసారి కూడా చేయాలండి అంటే చేయొచ్చండి, రెండోసారి కూడా చేయొచ్చు. ఆదివారం చేస్తే మంచిదనమాట. ఆదివారం చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయి. ఆదివారం చేయటం వల్ల ఏంటంటే కొన్ని పరిహారాలు పనిచేయవు కదా, అలాంటి పరిహారాలు మనకు పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కొన్ని పరిహారాలు తప్పకుండా ఫలితాలను ఇస్తాయి, అవి సిద్ధిస్తాయి. అలానే కాకుండా వాటి వల్ల మనకు ఉపయోగం కూడా కలుగుతుంది. మనం ఏంటంటే అసలు షాక్ అయిపోతామన్నమాట. అసలు జరుగుతుందా అనుకుంటాం, కానీ అది జరిగిన తర్వాత చూసి ఆశ్చర్యపోతామండి. అంత చక్కగా ఫలితాలను ఇచ్చే పరిహారాలు కాబట్టి చేసుకోండి. బిర్యానీ ఆకే కదని ఏంటంటే కనుక తేలికగా తీసి పారేయకండి. ఆ బిర్యానీ ఆకు వల్లనే ఏంటంటే మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలతో మన జీవితం కూడా మారుతుంది. మనం కోరుకున్నది ఎటువంటిదైనా సరే, అది కోరిక కావచ్చు, ఇంకా మన సమస్య కూడా కావచ్చు, తప్పనిసరిగా నెరవేరుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇప్పుడు చెప్పేది కూడా చేసుకోండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే బిర్యానీ ఆకుతో అనేక రకాల పరిహారాలు అయితే చేస్తారండి. ఇదే చేయండి ఫలితం వస్తుంది, అదే చేయమని కాదు, ఏది చేసినా ఫలితం వస్తుందన్నమాట. ఎలా ఏంటంటే కనుక మనం నమ్మకంతో చేస్తే చాలు, మనం నమ్మకంతో చేసుకోవటం వల్ల ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరేంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ ఆకుని తీసుకొని మీరు ఏదైనా పని అనుకుంటే జరగదు, అది పెండింగ్లో పడిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కాదండి, ఎందుకు మాకు ఇలా జరుగుతుందో, మా వెంట ఎందుకు ఇలా అవుతుంది అని మనం ఏంటంటే కనుక షాక్ అయిపోతూ ఉంటాం కదండి, ఆశ్చర్యపోతాం అనమాట. ఏ పని అనుకున్నా కానీ ఆ పని జరగదు, అది పెండింగ్లో పడిపోతూ ఉంటుంది. పనుల వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటాము, మనకి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది కదా. అయితే మీరు అనుకున్న పని జరగటానికి, మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటానికి, ఏ పని అనుకున్నా సరేనండి ఆ పని సక్రమంగా జరిగిపోవడానికి రేపు ఆదివారం చాలా మంచి రోజు. కాబట్టి ఏం చేయండి అంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మీరు ఏదైనా పని అంటే పదే పదే పెండింగ్లో పడిపోతుంది కదా, ఆ పనిని ఏంటంటే బిర్యానీ ఆకు మీద రాయండి. అలా రాసేసి ఏంటంటే ఒక్కసారి కాల్చి చూడండి, మీరు అనుకున్న పని అనుకున్న సమయానికి జరుగుతుంది. అంటే ఇది ముందుగానే చేసుకోండి, అదే రోజు చేస్తే అంతగా ఫలితం ఉండదు. ఈ రోజు పని అనుకున్నామండి, ఈ రోజు చేయాలా అంటే కనుక మీరు ఇప్పుడు సాయంత్రం పని అనుకుంటే ఉదయం పూట చేయండి. ఒకవేళ ఉదయం అనుకుంటే ఏంటంటే ముందు రోజే చేసుకోండి. ఇలా చేయండి. అంతేకాని అప్పటికప్పుడే చేసుకోవటం వల్ల, అప్పటికప్పుడే అనుకొని మనం ఈ ఆకుని కాల్చడం వల్ల పెద్దగా ప్రయోజనాలు అయితే ఉండవు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇక గుర్తుపెట్టేసుకొని ఏంటంటే కనుక చక్కగా చేసేసుకొని పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. చాలా చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అండి. ఇది చాలామంది చేస్తారు. నిజం చెప్పాలంటే మన మునులు, శృద్ధులు, అలానే కాకుండా ఏంటంటే కనుక మన పూర్వీకులు కూడా చేసేవారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఫలితాలను అయితే పొందారండి. మరి మనకు కూడా తప్పకుండా రిజల్ట్ వస్తుందన్నమాట. ఇదేంటంటే పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. పనుల్లో ఆటంకాలు లేకుండా చేసేసుకునే పరిహారం ఏదైనా ఉందంటే అది బిర్యానీ ఆకు పరిహారం అని మనం చెప్పొచ్చు. అది బిర్యానీ ఆకు పరిహారం ఏంటంటే కనుక పనిచేస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి దీన్ని ఏంటంటే ఇంకా చేసేసుకోండి. ఆదివారం పూట చేయొచ్చు, మిగతా వారాల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఆదివారం చేయగానే మనకేంటంటే వెంటనే ఫలితం ఏం రాదు, కొంచెం సమయం పడుతుంది. ఆ సమయంలో ఏంటంటే అనుకున్న పని జరిగిపోతుంది అనమాట. అనుకున్న సమయానికి ఆటోమేటిక్గా ఏంటంటే అసలు మనం ఆశ్చర్యపోతామండి. అలా మనకు పని పెండింగ్లో లేకుండా జరిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలానే కోరికలు కూడా తీర్చుకోవచ్చు. ఇంకా అలానే కాకుండా మనం ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఈ ఆకుకు చాలా పవర్ ఎందుకు ఉంటుందంటే కనుక ఈ ఆకులో అతీత శక్తి దాగుంటుందని మనందరికీ తెలిసిందే కదా. అలానే కాకుండా ఈ ఆకు ప్రకృతి అనుగ్రహం అండి. ఏదైనా పరిహారం చేస్తున్నట్టయితే మనకు ప్రకృతి అనుగ్రహం లేదనుకోండి తొందరగా ఫలితాలు అయితే రావు. దైవానుగ్రహం, ప్రకృతి అనుగ్రహం ఉంటేనే మనం చేసే పరిహారం ఏంటంటే మనకు తప్పనిసరిగా ఏంటంటే అనుకూలిస్తుందన్నమాట. ఒకవేళ దైవానుగ్రహం లేకపోయినా, మనకేంటంటే ప్రకృతి అనుగ్రహం లేకపోయినా మనకు ఫలితాలు అయితే రావు. ఇంట్లోనే ఉంటుంది. పెద్దగా ఏంటంటే కనుక డబ్బుని కూడా ఖర్చు పెట్టకుండా ఈజీగా ఆకుని తీసేసుకుని చేసేసుకునే పరిహారం. అంటే పెద్దగా ఇక్కడ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కదా. మనం ఎట్లాగో ఏంటంటే కనుక బిర్యానీలోకి, స్పైసెస్లోకి ఆకుని తెచ్చుకుంటాం కదా, అప్పటికప్పుడు ఒక ఆకు తీసుకోవాలి. చినిగి ఉంటే మాత్రం పరిహారం పనిచేయదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఆకు ఎక్కడ కూడా డ్యామేజ్ అయి ఉండకూడదు. ఒకవేళ ఉంది అనుకోండి అదేం పెద్దగా ఫలితాలను అయితే ఇవ్వదనమాట. అలా ఉండే ఆకుతో చెయ్యకండి, చేసి కూడా టైం వేస్ట్ చేసుకోకండి. అలానే కాకుండా ఏంటంటే నమ్మకంతో చేయండి. చేసేటప్పుడు ఏంటంటే మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుందంటే తప్పకుండా ఫలితం వస్తుంది. చేద్దాంలే చూద్దాంలే అంటే అది చూసినట్టు చేసినట్టే అవుతుందన్నమాట. అలా అనుకోకుండా చేస్తున్నాం కదా ఫలితం వస్తుందని నాకు కాన్ఫిడెంట్ ఉంది, నాకు నమ్మకం ఉంది అనుకుని చేసుకోండి. ఆ విధంగా ఎవరైనా చేయొచ్చండి. ఎవరు చేసినా కానీ ఫలితాలు అయితే వస్తాయి. మీరు అనుకున్న పని జరుగుతుంది, మీరు కోరుకుంది జరుగుతుంది, మీరు కుబేరులాగా మారుతారు. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. అందుకే ఆదివారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ చేయండి. మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయం ఉంటుంది కదా, అంటే ఆ సమయంలో మాత్రం చేయకండి. మిగతా సమయాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు ఎప్పుడైనా చేయొచ్చు. అలానే కాకుండా ఎప్పుడు చేసినా కానీ ఫలితం అయితే రావటం అనేది జరుగుతుంది. అంతెందుకండి, ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగం రావాలని కాల్చండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది.